ఆయన కోరుకుంటున్నారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను సార్ క్లియర్ గా. ఇప్పుడు మనం క్లీన్ చీట్ గా ఉంటే అవతల వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నటువంటి ఈ పందాలో వెళ్తున్నంత వరకు కరెక్టే, కానీ ఎంతవరకు ఈ రాక్షస మోకల్ని కట్టడి చేయగలుగుతున్నాం అన్నది ఇక్కడ మనం ప్రధానంగా వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. వారానికి ఒకసారో లేదంటే నెలకు ఒకసారో శవం ఎక్కడైనా కనిపించినప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నాడు, వచ్చి మళ్ళీ నెక్స్ట్ మనమే వస్తాము, వీళ్ళంతా తెలుస్తాం, 10 రెట్లు ఇంతకన్నా ఎక్కువ సాధిస్తాం కక్ష అని రెచ్చగొట్టంగానే యథావిధిగా నిజంగానే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు కావాలా. కాబట్టి మనం ఇప్పటి నుంచి మళ్ళీ సేమ్ పైశాచిక ఆనందం పొందొచ్చు, మహిళలకు కామెంట్లు పెట్టి మహిళల మీద పోస్టులు పెట్టి అని చెప్పేసి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ వస్తున్నాయండి పోస్టులు, ఇప్పటికీ పోస్టులు వస్తున్నాయి అలాగా సార్. నా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఆ బూతులు మీరైతే అసలు ఓపెనే చేయరు. నేనంటే ఇంకా మైండ్ మనసు మొద్దుబారిపోయినాయి కాబట్టి గత 5 ఏళ్ల పాటు పడి 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 రాతి గుండె అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసి చూస్తున్నాను. నేను అంత దారుణంగా పెడతా ఉంటారు కామెంట్లు. ఇంకో విచిత్రం ఏంటంటే నేను కనీసం ఎవరిని కూడా పర్సనల్ అబ్యూజింగ్కి వెళ్ళను. అట్లాంటి నాకే ఇంత దారుణంగా ఉంటే తెలుసో తెలియకో మాట్లాడిన వాళ్ళకి ఇంకెంత దారుణంగా హింసిస్తారో ఒకసారి ఆలోచించండి మీరు. పదే పదే వచ్చి మీరు మన సరైన దారిలో ఉందాము, 5 ఏళ్ల పాటు మనం వాళ్ళని రెచ్చగొట్టద్దు, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి ఒక నాయకుడైన వ్యక్తి తప్పుదారిలో వెళ్ళొద్దు అని చెప్పేసి ఒక కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఒక నాయకుడు ప్రతిసారి శవం కనిపించినప్పుడల్లా శవం దగ్గర నవ్వడానికి వచ్చిన ప్రతిసారి మీడియా ముందు మనం అంత తేలుద్దాం, మనమే వస్తాం, ఇంతకు 10 రెట్ల కక్ష సాధిస్తాం, మీరు రెచ్చిపోండి నేను చూసుకుంటా అని పోయి అక్కడ కూర్చుంటున్నాడు బెంగళూరు యలహంక ప్యాలెస్లు. వీళ్ళు నిజమే అనుకుని రెచ్చిపోతున్నారు. అరెస్టులు చేయగానే మళ్ళీ అరెస్టులు చేశారని చెప్పేసి గోల చేసేస్తున్నారు. రెచ్చగొడుతుంది మా మీదకి వీళ్ళే, అరెస్ట్ చేస్తేనేమో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే గొడవలు చేస్తుంది వీళ్ళే. ఒక్కసారి ఇచ్చే ట్రీట్మెంట్ సీరియస్ గా ఇస్తే ఇలాంటి వాళ్ళు భయపడతారు కదా అని చెప్పి చెప్తున్నాను సార్ నేను క్లియర్ గా. ఇప్పుడు శ్రీరెడ్డి అనే అమ్మాయి నా మీద పెట్టినటువంటి పోస్ట్, నా మీద చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి భాష, ఒకానొక దశలో నేను బంధువుల పెళ్లిళ్ళకి ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి మానసిక ఆత్మన్యూనతని నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నేను వెళితే ఆ వీడియో గురించి చర్చిస్తున్నారు నా ముందు. అంటే నాకు సపోర్ట్ గా కొంతమంది ఎందుకు ఈ పిల్లకి రాజకీయాలు ఎప్పుడు మాట పడింది, రాజకీయాలకు పోయి ఎవరెవరితో మాట్లాడిపించుకుంటుంది, నీకు అవసరమా రాజకీయాలు అని చెప్పేసి వచ్చి నాకు సలహాలు ఇవ్వడము, వాటిని నేను తీసుకోలేక బాధపడిపోయి కొన్నాళ్ళు అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి నేను దూరం అయిపోయా. మా పిల్లలు స్కూల్లో కూడా మా పిల్లలు వాళ్ళ వేరే పిల్లల పేరెంట్స్ చూసి మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇట్లా వీడియో చేసింది, శ్రీరెడ్డి మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి ఇలా వీడియో చేసిందని చెప్పేసి అని స్కూల్లో వచ్చి డిస్కషన్ చేస్తే టీనేజ్ లో ఉన్న నా కూతురు ఇంటికి వచ్చి నా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థంగా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఇవాళ శ్రీరెడ్డిని కూర్చొని మర్యాదగా టీ ఇచ్చి ఒక లాయర్ని ఎంట పెట్టుకొని వచ్చి ఒక 10 మంది మహిళా పతివ్రత శిరోమణులు వెళ్ళి నీకు మీ వెనకాల ఉన్నాం అమ్మ, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండి నీ వెనకాల మేము ఉంటాము, వైసీపీ పార్టీ ఉంది నీ వెనకాల అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయి వాళ్ళ బాధను ఎదుర్కొన్నటువంటి ఒక ఆడపిల్లగా నా మనసు ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అట్లాంటి వాళ్ళకన్నా కనీసం 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఈ ఎదవలంతా మాట్లాడడం మానేస్తారు కదా ఇలాగా. మాట్లాడు. ఇప్పుడు ముందే చెప్తున్నాను, నేను సోదరు టీడీపీ ప్రతినిధి మాట్లాడినప్పుడు నేను నోరెప్పలా. అరుణ గారు రాజు, అరుణ గారు ఎప్పుడు కూడా ఎంత ఎమోషనల్ చూడలేదు, నాకు అర్థం అవుతుంది మీ బాధ. దయచేసి వద్దు లైవ్లో ఆ ఎమోషనల్ వద్దు. ఓకే, అది చూస్తుంటే అర్థం అవుతుంది, అది మీ ఆ కళ్ళంట నీళ్ళు చూస్తుంటేనే ఎలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు మీరని. ఓకే కూల్. అరుణ గారు ఒక మాటమ్మా మీకోసం చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళ కన్నీళ్లు అది మంచిది కాదు ఎవరికైనా. అది ఇప్పటికే పనిష్మెంట్ పడింది వాళ్ళకి. ఖచ్చితంగా ఇలాంటి కల్చర్ ఉండకూడదనే నేను ఆవేదన పడుతున్నా. మన పార్టీలో కూడా కొంతమంది ఉన్నారమ్మా, ఒకరిద్దరు. అంటే అది వాళ్ళ ఆవేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ ఆలోచన కావచ్చు. మనం కూడా ఒక క్యాంపెయిన్ లాగా తీసుకుందామమ్మా దీన్ని. ఒక వేదిక ఏదైనా ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా సోషల్ మీడియాలో క్రమశిక్షణ అనేది అవసరం, ముఖ్యంగా పార్టీలకి మద్దతు ఇచ్చే వాళ్ళకి. దయచేసి అందరూ కలిసి వస్తే నేను కూడా మీతో కలిసి వస్తానమ్మా. ఈ విషయంలో చాలా అనుభవించామమ్మా మేము కూడా. మేము పద్ధతిగా మాట్లాడేటప్పుడు మంచిది కాదు, మీ కన్నీళ్ళు మంచిది కాదు. ఆల్రెడీ వాళ్ళకి పనిష్మెంట్ జరిగింది, వాళ్ళ పార్టీలకు పనిష్మెంట్ జరిగింది. మనకు కూడా ఇలాంటి జరగకుండా మనం ఉన్నాం. మనలో కూడా ఉన్నారు కొంతమంది. నేను చెప్పేసే విషయం రాజీవ్, ఇది రాజీవ్ పరిస్థితి ఎవరు చేసిన తప్పు. ఇప్పుడు మహిళ మన సోదరులు టీడీపీ సోదరులు ఒక మాటతో నేను ఏకీపిస్తాను. ఇప్పుడు ఆయన ఏదైతే అన్నారో మనలో కూడా కొంతమంది ఉన్నారు, అది తప్పు. ఆ దాన్ని ఒప్పుకోవటానికి చాలా హుందాతనం, మంచి వ్యక్తిత్వం కావాలి. ఐ అప్రిషియేట్ ఇట్. ఈవెన్ ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పేరు చెప్పి ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత కుటుంబాలని జీవితాలని రోడ్డులు లాగే కార్యక్రమం సోషల్ మీడియా వేదికగా చేసినా దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తూ అటువంటి వారిని మేము కూడా ఎంకరేజ్ చేయం. ఇది నా వర్షన్. 1. 2, ఇప్పుడు ఏదైతే వరుణ్ గారు ఆయన గురించి ఆయన ఎట్లా చెప్పారో, సుమారు 2015 నుంచి నేను
శాటిలైట్ డిబేట్స్ కోసం 10 ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్ శాటిలైట్ డిబేట్స్ లో ఏ రోజు కూడా ఎవరో వ్యక్తిగతంగా వెళ్ళను అంటిల్ అన్లెస్ ఏమన్నా క్రాస్ టాక్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను తప్ప, లేకపోతే అరుణ్ గారు ఎంత సైలెంట్ ఉన్నారో అంత సైలెంట్ గా నేను ఉంటాను. ఏదైనా ఇలాంటి సందర్భం వస్తే తప్ప